హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బల్గం శాంతి కిచెన్. ఇది చూడండి, నేనైతే ఇదిగోండి ఆయిల్, కొబ్బరి నూనె ఆయిల్ తలకు రాసుకోవడానికి ఇది మరగపెట్టేశాను. ఇది ఇందులో ఏమేమి వేసానో ఒకసారి చెప్తాను చూడండి. అంటే 1 year బ్యాక్ కూడా ఒకసారి లాంగ్ వీడియో చేశాను, అది మీరు ఎప్పుడో చూసే ఉంటారు. లాంగ్ వీడియో చేశాను. ఇది ఇప్పుడు మరి నూనె లేదు అని, అంతకుముందు నూనెమో వాసన వచ్చేస్తుంది, నిలవ ఉందని. ఇదిగోండి, ఇది శుభ్రం కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా వేద్దామని చెప్పి ఇదండి మళ్ళీ కాగపెట్టాను. ఇందులో ఏమేమి వేసి కాగపెట్టాను అనేది మీరు ఒకసారి చూడండి, నేను చెప్తాను. అంటే ఆల్రెడీ కాగపెట్టేశాను, ఆ ముందు చేద్దామంటే అక్కడ కుదరలేదు. ఇదిగోండి గుంటకరాకు, భృంగరాజు అనమాట. ఇది ఈ పొడి అండి. ఇవి నా దగ్గర అన్ని పళ్ళు, దాదాపు అన్ని పళ్ళు నా దగ్గర ఉంటాయి, ఎందుకంటే తలకు కాగబెట్టుకుంటున్నాను కదా. ఇదిగోండి, ఇదేమో సీకాయ అండి, సీకాయ చూర్ణం ఇది. ఇదిగోండి, ఇదేమో ఆమ్ల ఉసిరి చూర్ణం అన్నమాట. ఇది అదండి. ఇది వచ్చేసి ఇదిగోండి మందార పువ్వు అండి, మందార పువ్వు చూర్ణం ఇది. ఇదిగోండి, చాలా వరకు కాగపెట్టుకుంటూ ఉంటాను కదా, ఇక అయిపోతూ ఉంటుంది. ఇది మందార పువ్వు చూర్ణం ఇది. ఇది వచ్చేసి గోరింటా పొడి అండి, హెన్నా పొడి. ఇది వచ్చేసి హెన్నా పొడి అండి, గోరింటా పొడి. ఇంకా ఇదండి, ఇది వచ్చేసి ఇదండి, ఇది ఉసిరి చూర్ణమేనండి. అంటే 2 ప్యాకెట్లు ఉన్నాయి నా దగ్గర, అదో ప్యాకెట్ ఇదో ప్యాకెట్. ఇది ఉసిరి, ఇది ఆమ్లా పౌడర్. ఇది వచ్చేసి ఇది మందార ఆకు చూర్ణం అండి. ఇదిగోండి, ఇది మందార ఆకు చూర్ణం ఇది. ఇక ఇట్లాగా అన్ని ప్యాకెట్లు ఇంకా నా దగ్గర ఉంటాయి ఆల్రెడీ. ఇవన్నీ మొత్తం వేసానండి. ఇందులో ఆలోవేరా, మన ఇంట్లో ఆలోవేరా చెట్లు ఎక్కువగానే ఉంటాయి కదా, అవి కూడా వేసానండి. ఆలోవేరా వేసాను, ఉల్లిపాయ కూడా వేసాను. మీకు అవన్నీ వేస్ట్ చూపిస్తే సరిపోయేది, నేను అవన్నీ వేస్ట్ పడేసాను. అవన్నీ వేస్ట్ పైన తీసి పడేసాను అనమాట, లేకపోతే మీకు ఐడియా వచ్చేది. ఇక ఎందుకులే కాగపెట్టేద్దామని, సరే కదా అని వీడియో తీద్దామని తీస్తున్నాను. ఇదండి, మెంతులు కూడా వేసాను. అవి కూడా మెంతులు కనిపిస్తున్నాయి, మెంతులు వేసాను. మెంతులు కూడా వేసాను ఇందులో. ఉల్లిపాయ కూడా కట్ చేసేసి ఇంక ఇదంతా బాగా మరిగిపోవాలండి, బాగా మరిగిపోయింది. ఇదిగోండి చూడండి, ఇదంతా వేస్ట్, ఇదంతా వడపోసుకోవాలి. ఇదన్నమాట. ఇంక ఇదంతా వడపోసుకోవాలన్నమాట. ఈ ఇనప మూకుళ్ళు అయితేనే బాగుంటుందండి, ఇది కొంచెం ఆయిల్ బ్లాక్ వస్తుంది. ఈ ఆయిల్ మామూలుగా వడబొట్టేసుకుంటే సరిపోద్ది. అదండి, ఈ పైపు అంతా అండ్ ఇలా వడబొట్టేసుకుంటే, ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే మీరు డైలీ ఈ ఆయిల్ రాసుకోవచ్చండి. బాగా తల కూడా బాగా హెల్తీగా ఉంటుంది. అది కాకమో ఈ వైట్ జుట్టు కూడా కొంచెం రాకుండా ఉంటుంది, ఆపుతుందండి. ఇది మనం డైలీ రాసుకోవాలి. రాసుకొని ఇంకా వైట్ జుట్టు కూడా, తల వెంట్రుక కూడా రాకుండా ఉంటుంది. కాకపోతే ఏదైనా మనం మెయింటెనెన్స్ చేసిన దాంట్లోనే ఉంటుందండి. ఇంకా నేను తక్కువగానే వడపోసాను, తక్కువగానే వేసాను. నూనె తక్కువగానే ఉంది కదా అని చెప్పి తక్కువగానే వేసుకున్నాను. వేసాను. ఇది వడపోసేసుకొని ఇక ఇందులో పోసేసుకుంటే సరిపోతుంది. అదండి, మీరు కూడా ఈ ప్యాకెట్లు ఇవన్నీ మీరు తెచ్చుకోండి. ఆయుర్వేద షాప్లో ఉంటాయండి ఇవన్నీ, అన్ని ఆయుర్వేద షాప్లో ఉంటాయి. ఆలోవేరా జెల్ కూడా ఉంటుంది, కాకపోతే మనకు ఆలోవేరా చెట్లు ఉన్నాయని నేను తెప్పించలేదు. ఇంక ఇట్లా వడపోసేసుకోవాలండి. ఇంకా వడపోసేసుకొని మనం తలకి పెట్టేసుకుంటే సరిపోతుంది.
సరిపోతుంది. బాయ్ అండి.